హలో ఫ్రెండ్స్, ఇది సుబ్బారావు కథ కాదు, ఎల్లారావు కథ కాదు, అప్పారావు కథ కాదు. ఇది నా కథే. నేను డైలీ లాగ్ చేస్తుంటా కాబట్టి ప్రతి ఒక్క విషయాన్ని ఇతరులకు ఇబ్బంది లేకుండా చెప్పడం నాకు అలవాటు. ఈరోజు ఉదయాన్నే నేను షాప్ ఖాళీ చేశాను కదా, ఆ షాప్ ఓనర్స్ నాకు ఫోన్ చేశారు. ఓనర్స్ అని ఎందుకంటే మేడం సార్ ఇద్దరు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు నాకు ఫోన్ చేశారు. నేను ఆందోళన చెందాను నిజంగా. ఎందుకంటే నేను షాప్ ఖాళీ చేసి ఇంచుమించుగా 100 రోజులు దాటిపోయింది. 105 రోజులు. 105 రోజుల తర్వాత వీళ్ళు నాకు ఎందుకు ఫోన్ చేశారు అని నేను షాప్ ఖాళీ చేసేటప్పుడు తాళం తీసుకోమన్నా కూడా వాళ్ళు రాలా, వదిలేసిపోమన్నారు. నేను అప్పటికి 4-5 సార్లు చెప్పాను, తాళం తీసుకోండి అని. నేను అప్పుడు 2000 అడ్వాన్స్ ఇచ్చాను. అడ్వాన్స్ కూడా నేను అడగలేదు, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి కదా. సరే ఇస్తే తీసుకుందాం, లేకపోతే లేదు. నా అంతా నేను ఖాళీ చేస్తే అడ్వాన్స్ వదులుకోవటం నాకు లెక్క ఉంది. వాళ్ళు చేయమంటే నేను ఖాళీ చేశాను. సరే ఇంకా ఆ ప్రస్తావన ఎందుకని, అడ్వాన్స్ పెద్ద ఇంపార్టెంట్ కాదు. సరే ఎందుకు మేడం గారు ఫోన్ చేశారని అడిగాను. మీరు ఊర్లో ఉండారా ఇంకెక్కడికన్నా వెళ్ళారని. ఇంకా మేము ఎక్కడికి వెళ్తే ఏమండి ఎందుకు ఫోన్ చేశారు చెప్పండి అంటే, ఏం లేదు ఊరకనే మీ గురించి కనుక్కుందామని అన్నాడు. 100 రోజులు 105 రోజుల తర్వాత నా గురించి కనుక్కోవటం అనేది నాకు కొంచెం ఆలోచింపజేసింది అనమాట. సరే ఏదేమైనప్పటికీ కానీ 27 సంవత్సరాలు మనం వాళ్ళు రూమ్లో ఉన్నాం. ఒక 2 నెలలు తక్కువ, ఇంచుమించుగా నెల 15 రోజులు తక్కువ. ఆ నెల 15 రోజులు కూడా పూర్తి అయితే 27 పూర్తి అయ్యేది. సరే వాళ్ళకి మనకేం విరోధం లేదు, బాగానే ఉన్నాం ఇంతకాలం. కాకపోతే గత మా అమ్మ చనిపోయిన సంవత్సరము 2023 సంవత్సరం ట్విస్ట్ ఇచ్చారు సడన్గా. షాప్ ఇమీడియట్లీ ఖాళీ చేయాలన్నారు. 3 నెలలు టైం అడిగాను. అప్పుడు డిసెంబర్ నెలలోనే 2023 డిసెంబర్లో 3 నెలలు టైం అడిగాను. లేదు 2 నెలలు టైం ఇస్తాం, ఖాళీ చేయమన్నారు. సరే ఇంకా నా అవస్థలు నేను పడి పక్కన ఒక మెట్ల కింద రూమ్ ఒకటి తయారైతే ఆ రూమ్ తీసుకుందని మాట్లాడుకున్నా. 1000 రూపాయలకి వెళ్ళి ఆ రూమ్ 1000 రూపాయలకి మాట్లాడుకున్నా. ఎందుకంటే చిల్ల బల్ల పెట్టుకొని చిన్న పనులు చేసుకొని ఇంక రెంట్ కూడా మనం కట్టలేంలే అని మాట్లాడుకున్న తర్వాత మరి ఏమైందో ఏమో, 1 నెల తర్వాత రేపు పొద్దున్న షాప్ ఖాళీ చేయాలి మాకు అన్నారు. చూడండి మళ్ళా సడన్గా, అదేంటండి మేడం గారు మీరు 2 నెలలు టైం ఇచ్చారు మాకు, 3 నెలలు కానీ మీరు 2 నెలలు ఇచ్చారు, ఇప్పుడు ఇలా సడన్గా ఖాళీ చేయమంటే ఎంతవరకు సబ్ అంటే, లేదు మేము ఉదయాన్నే రంగులు వేపించుకొని మేము ఆఫీస్ ఓపెన్ చేయాలి అన్నారు. చూడండి ఇక అదే మనం పెట్టుబడులు పెట్టుకున్న వాళ్ళ మీద ఎటు పోవాలి ఒకసారి ఆలోచన చేయండి. సరే మనకి బలం తక్కువ, వీళ్ళు షాప్ ఖాళీ చేయమన్న టైంలో నాకు కాలు చేతులు గడగడ ఉంగుతాయి. అంటే ఎమ్మటే అప్పటికప్పుడు ఎక్కడ చూసుకుందాం, మనం ఉండి ఇల్లు పెద్దదాన్ని అయితే ఇంట్లో తీసుకొని సామాను పెట్టుకోవచ్చు. ఆ టెన్షన్ పడి ఇంకా ఆలోచన చేస్తా, సరే అలాగే చేస్తాలే అని చెప్పి నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను వేరే ఎదురు షాప్ అతను తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ అసలు ప్రాబ్లం ఏందండి మీకు, నేను ఇన్ని సంవత్సరాలు షాప్లో ఉన్నాను, నాకు పని ఉన్నా లేకపోయినా ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఇంటి ఆపలేదు, మీరు అడిగినప్పుడు ఫోన్పే చేస్తున్నాను, డబ్బులు మీరు మీ షాప్ కాడికి వచ్చి అడగడం డబ్బులు ఇస్తున్నాను, మిమ్మల్ని నేను ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు, నేను ఇబ్బంది పడినా కానీ మిమ్మల్ని నేను ఎప్పుడు ఇబ్బంది పట్టలేదు, అసలు నా వల్ల ప్రాబ్లం ఏంది, నా పక్కన వాళ్ళకి ఏమైనా రూమ్ కావాలంటున్నారా, ఏదైతే చెప్పండి మొహమాట లేకుండా, నాకు టైం ఇస్తే ఖాళీ చేస్తాను, నేను రెంట్కుండేవాడిని, మీరు ఓనర్లు మీరు ఖాళీ చేయనప్పుడు చేయాలి, కానీ టైం అనేది ఒకటి ఉంటుంది అని అంటే, లేదయ్యా మేము ఆఫీస్ పెట్టుకోవాలి, మేము ఎక్కడ రూములు చూసినా 4-5 వేలు తక్కువ లేవు, నువ్వు ఇచ్చే రెంట్ 2300 కదా, మా రూమ్లో ఆఫీస్ పెట్టుకుంటాను, వెనకే వాళ్ళ ఇల్లు కావాల్సినంత ఖాళీ ప్లేస్ ఉంటే దానికి ఇల్లు పెట్టుకోవచ్చు. సరే ఇంకా నాకు అర్థమైంది మీరు రెంట్ పెంచుకోవడానికి ఏమో అడుగుతున్నట్టుందిలే అని చెప్పి, అంటే అంతకుముందు సంవత్సరమే వాళ్ళు రెంట్ పెంచినారు. అర్థం చేసుకొని సరే ఉండమంటే, మా అమ్మగారు చనిపోయి సంవత్సరం పూర్తి కాలేదు, ఇప్పుడు నేను ఖాళీ చేయడం మంచిదో కాదో తెలియదు అనుకుంటా బహుశా నాకు. మా అమ్మగారు చనిపోయి గట్టిగా 6 నెలలు కూడా కాలేదు ఇప్పటికి అని చెప్పాను. చెప్తే సరే మేము ఎక్కడైనా చూసుకుంటాం రెంట్కి, 3000 రెంట్ ఇచ్చేమని ఉండమన్నారు. అప్పుడు 2300 రెంట్. సరే ఇలా అడగచ్చు కదండి, మీరు సడన్గా ఖాళీ చేయమంటే మా గుండెలు దడ వస్తుంది కదా, మీరు నేను ఎప్పుడు కూడా 3 నెలల ముందు చెప్పండి అని చెప్తాను ఫస్ట్ నుంచి కూడా, నేనైనా అలాగే చెప్తాను అని చెప్పాను. సరే 3000 రెంట్ అంటే నేను ఆ మధ్యవర్తి ఒప్పందం మీద ఏం చేసుకున్నా అంటే, 2 సంవత్సరాల దాకా నన్ను కదిలించొద్దు, మీరు ఒకవేళ ఖాళీ చేయమంటే ఎప్పుడైనా చేస్తాను, ఈ 2 సంవత్సరాల తర్వాత మీరు రెంట్ పెంచుకోండి, లేదంటే ఖాళీ చేయమంటే ఒక 2-3 నెలలు టైం ఇచ్చి చెప్పండి అని చెప్పాను. అంతవరకు ఓకే. 2 సంవత్సరాలు నన్ను వాళ్ళు ఇబ్బంది పెట్టలేదు. కానీ ఆ రెంట్ పెంచిన కాంచి నా పక్క షాప్ తీసుకున్న అతను వాళ్ళ వెనక స్వీట్ షాప్ కార్ఖానా అయితే ఆటో ఒకటి కొనుక్కున్నారండి వాళ్ళు, పొట్టు తోలుకోవడానికి. ఆటో నా షాప్ ముందు అడ్డం పెట్టేవాళ్ళు. నాకు భయం ఏంటంటే, వాళ్ళు వెనక కార్ఖానా వీళ్ళదే తీసుకున్నారు, నా పక్కన ఒక రూమ్ తీసుకున్నారు ఖాళీ అయితే, 2 రూములు అనమాట ముందు పక్క. వాళ్ళతో మనం గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఈ రూమ్ తీసుకుంటానని భయపడతా, నేను చెప్పడానికి బాధపడతా ఉండేవాడిని.
ఒక సంవత్సరం రోజులు రిక్వెస్ట్ చేసుకుని కొంచెం వెనక్కి పెట్టుకోండి, నాకు రూమ్లోకి వచ్చేదానికి దారి ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకుంటామండి. కానీ వాళ్ళు ఎటైనా అంటే అటైనా ఆటో ఆడ వదిలేసేది, డ్రైవర్ లేడు, అది లేదు ఇది లేదు చెప్పేవాళ్ళు. ఒకరోజు ఒక సంవత్సరం పోయిన తర్వాత ఇంక నాకు చాలా బాధ అనిపించింది. నా బండి పెట్టుకోవడానికి కూడా లేకుండా నా రూమ్ ముందు ఎవరైనా పని వేయడానికి వచ్చిన వాళ్ళు కూడా లేకుండా అడ్డం పెడతారా అని చెప్పి ఓనర్ కొడుకు చెప్పాను. సార్ బాబు సార్ ఇటు చూడండి, మీరు ఇట్లా మీరే చూడండి, ఈ విధంగా అయితే ఇంక నేను ఎలా పని చేసుకోవాలి, నేను అవతల రూమ్ కట్టిన వాళ్ళు ఎంత బాడీ కడుతున్నా ఎంత కడుతున్నా కదా, ఈయన నా పని చేసుకునేకుండా ఇలా అడ్డం పెడితే ఎలా అంటే ఇంక వాళ్ళు చెప్పి ఇట్లా ఆటో పెడితే అట్టని తీపిచ్చారు. ఇంకా అప్పుడే నాకు డౌటు, ఇక వీళ్ళు పక్కన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ పెద్ద వ్యాపారం అన్నమాట, వాళ్ళకి ఇది ఈ 3,000 రూపాయలు అంటే అది పెద్ద లెక్క కాదు వాళ్ళకి. సరే ఇంక నేను అప్పటి నుంచి జాగ్రత్తగానే ఉన్నాను. నేను యూట్యూబ్ అనేది అంతకుముందు స్టార్ట్ చేసుకుని ఉన్నాను. అప్పటికి ఇంకా గట్టిగా యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టా. ఇది రూమ్ ఎప్పుడైనా సీతే ఊడిపోయి ముఖ్య, పైగా నాకు కూడా పని ఎక్కిపోతుంది. ఈ ముందు పక్క ఈ బండ్లు ఆటోలు ఇవన్నీ అడ్డం పెట్టడం వల్ల ఎవరైనా పని వేయడానికి వచ్చిన వాళ్ళు ఆ రోడ్డు కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ బండి పెట్టుకునే స్థలం లేక వేరే సైడ్కి వెళ్ళిపోతున్నారు. అట్లా నా పని కూడా తగ్గుతూ వచ్చేసింది పూర్తిగా. ఇంకా అంతా వాళ్ళ ఆటో తీసిన తర్వాత ఇంక అప్పటికే పూర్తిగా పని ఎక్కిపోయింది. ఇంకా ఆటో కూడా తీసేశారు. ఇంకా రాను సరే కాలక్షేపం కోసం యూట్యూబ్ చేసుకున్నా కదని చెప్పి యూట్యూబ్ లైవ్లో పెట్టుకోవడానికి పనికి వస్తుందని ఉంచుకున్నాను. రెండోసారి రెంట్ పెంచిన కానీ నా పని తగ్గిపోయింది ఇంక పూర్తిగా. 2023 వాళ్ళు ఎప్పుడైతే రెంట్ పెంచారో ఈ ఆటోలు అడ్డం పెట్టడం, ఇంకా వేరే పోటీలు రావడం, ఒకటి కాదులే కారణాలు చాలా వచ్చినాయి. ఒకరినైనా అన్నా కానీ మన టైం బాగలేదు, ఎవరు నాలేమో అన్ని అనుకూలంగా అట్టు వచ్చినాయి అనమాట. ఈ సంక్షోభాలు ఎదుర్కొంటేనే మానసికంగానే వేదన చెందుతూ నా లైవ్లు చూసేవాళ్ళు కూడా నేను ఎప్పుడు రూమ్లో ఏదో కోల్పోయినట్టుగా ఉండేవాడిని. రెగ్యులర్గా నన్ను ఫాలో వాళ్ళకి అర్థమైంది. అలా అయిపోయిన తర్వాత కొన్ని 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంటే ఒకరోజు ఏం చేశారంటే నా షాప్ ఎదురోళ్ళు వాళ్ళు కూడా నాకు రెగ్యులర్గా పనిచ్చేవాళ్ళు నమ్మకంగా. ఇంకా వాళ్ళు అంటే వాళ్ళని మనం తప్పట్టం లేదు, అక్కడ పౌండరీ పెట్టిన కాడ క్రాంకులు బోర్లు అన్నీ చేస్తారు, నేను ఎడ్డు క్లచ్చే చేస్తా. అక్కడ అతను వీళ్ళకి ప్రెజర్ చేస్తున్నాడు, మొత్తం పని తీసుకురాకుండా కొంత అక్కడ కొంత ఎక్కడైందని అంటున్నాడు. అంటం వల్ల వీళ్ళు నా మధ్యలో అతని మధ్యలో ఏం చెప్పాలి అర్థం కాక నేను లేనప్పుడు పని పక్కిస్తున్నారు. ఆ రోజు ఏం చేశారంటే నేను నా ముందే వాళ్ళ పని ఇచ్చి రావటము అవి చేయటం, నాకు వాళ్ళు బయట పడిపోయి ఓపెన్ అయిపోయి నా ముందే పని తీసుకుపోయి అక్కడ ఇచ్చి వస్తున్నారు. నాతో మామూలుగానే మాట్లాడుతాను. ఇంకెట్టుంటుంది, బాధగా ఉంటుంది కదా, మన ఎదురు మనకు వచ్చే పని పక్కకి వెళ్తుంటే మనకు చాలా బాధగా ఉంటుంది. నాకు ఆవేదన కలిగి రూమ్ ఓనర్ గారి కొడుకు ఫోన్ చేసి చెప్పాను, నేను ఒక నెలలో షాప్ ఖాళీ చేస్తాను, వచ్చే నెల నేను 10వ తేదీ రెంట్ కట్టేది, 10వ తేదీ అయిపోగానే ఖాళీ చేస్తాను, నెక్స్ట్ మంత్ 10కి అని చెప్పాను. చెప్పిన తర్వాత ఎందుకు ఏమని అడగకుండా తర్వాత వాళ్ళ అబ్బాయి లోపల వాళ్ళు వెనక ఇల్లు అనమాట, ఇంటికి పోతుంటే పిలిచి నేను నెక్స్ట్ మంత్ 10కి ఖాళీ చేస్తాను, ఈ నెల రెంట్ తీసుకోమని 3,000 ఇచ్చా. ఆ 3,000 రెంట్ తీసుకునేటప్పుడు మీరు ఖాళీ చేయాల్సిందే ఆయన అనాలి కదా, అనకుండా రెంట్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏమన్నా అంటే సెంట్రల్ రూమ్ అన్నా నువ్వు ఖాళీ చేసినా ఎవరైనా తీసుకుంటారు, నువ్వు నీకు సరి జరగట్లేదు అంటున్నావు కదా అన్నాడు. లేదు జరగట్లేదండి నాకు, కానీ నాకు భయం పట్టుకుంది, ఈ పక్క రూమ్ వాళ్ళు నా రూమ్ కావాలని అది కూడా తీసుకొని షాప్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడో అవతల రూమ్ ఖాళీ చేస్తే ఆ విషయం నాకు తెలిసి నాకు కొంచెం ఆందోళన ఎక్కువైంది, ఎప్పుడైనా ఖాళీ చేస్తాను కదా, ఆ ఉద్దేశం ఏమనంటే ముందే చెప్పండి అన్నా, నేను అందుకే ఖాళీ చేస్తానన్నాను అని చెప్పాను. అంటే నాకు ఈ 2 భయాలండి, ఎదురు పని పక్కకి వెళ్ళిపోవడం, ఆ పక్క శాతం నా రూమ్ కూడా తీసుకొని 2 పగలు కొట్టి ఒక షాప్ పెట్టుకోవాలని అతను ఆలోచన. వాళ్ళు కొంచెం సౌండ్ పార్టీలు బలం గల వ్యక్తులు కదా, పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు, మనమే చిన్నవాళ్ళం కదా. ఇదేమంటారు చూడు, ఏది వచ్చినా ములుగు ఆకు మీద పడి ఆకొచ్చి ములు మీద ఒక్కబడి రాకన్నా సామెతైంది నా పరిస్థితి. ఫస్ట్ నుంచి కూడా అలాగే భయపడితేనే 27 సంవత్సరాలు ఆ రూమ్లో నేను. నా పక్కన చేరిన వాళ్ళందరూ నన్ను భయపెట్టేవాళ్ళే. బిల్డింగ్ షాపులు పెట్టిన వాళ్ళు కానీ, కూరగాయల షాపులు పెట్టిన వాళ్ళు కానీ ఎవరు కూడా మనకు అడ్డం పెట్టడం, మన మీద అంటే మన మీద గొడవకు రావడం అలా జరుగుతుంది. వీళ్ళు గొడవకు రాలైతే నా పక్కన ఇప్పుడు చేరిన వాళ్ళు గొడవకు రాల, ఇంకా వాళ్ళు కావాలని అడిగినట్టుంది. తర్వాత నువ్వు ఎప్పటి నుంచి ఉండేవాడి, నువ్వు ఉండన్నా అన్నాడు ఓనర్ గారి కొడుకు. సరే మీరు ఉండమంటారు కాబట్టి ఒకవేళ నేను ఖాళీ చేసినా 3 నెలల ముందు చెప్తాను, లేదంటే మీకు ఎవరన్నా వేరే వాళ్ళు తీసుకునేదాకైనా నేను రూమ్లో ఉంటానని చెప్పి రెంట్ ఇచ్చేసా. ఇచ్చిన 2వ రోజు నేను ఇంకా ప్రశాంతంగా అందరూ చెప్పి సరే మళ్ళీ ఉందాంలే, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా, సరే మనం కూర్చోటానికైనా ఒక ప్లేస్ కావాలి కదా, మనకు పుట్టినూరు ఇదే కదా, ఎంతో కొంత వచ్చిన కాడ జమ ఐదులో వాళ్ళ రెంట్కి పోయిన సంపాదించి వాళ్ళకి ఇచ్చేద్దామని నేను దానికి కూడా సిద్ధపడిపోయాను. అప్పుడు నా పని ఎంత జరుగుతుంది, నెలకు 6,500 జరుగుతుంది. సరే వాళ్ళు పెంచిన రెంట్ 3,500, వాళ్ళకి పోయి కరెంటు బిల్లు అయ్యి 4,000 పోయినా నా ఖర్చులకు ఒక 2,000 వస్తాయి కదా, కూర్చొని యూట్యూబ్లో లైవ్ చేసుకుందాం, వీడియోలు చేసుకునే ఉద్దేశంతో ఉంచుకుంటానని చెప్పాను. ఉంచుకున్నాను చెప్పి ఇంకా ప్రశాంతంగా ఆనందంగా పని చేసుకుంటున్నాను. పని వచ్చితే పని చేసుకుంటున్న లోపల ఫోన్ వచ్చింది. ఇప్పుడు మేడం గారు వాళ్ళ అసలు రూమ్ ఓనరమ్మ గారు, అయ్యా మేము నువ్వు
రూమ్ ఖాళీ చేయాలయ్యా అన్నారు. మేడం నిన్న మీ అబ్బాయి ఏమో ఉండమన్నాడు, నేను మొన్న ఖాళీ చేస్తానని చెప్పాను, తర్వాత మళ్ళా నువ్వు ఫస్ట్ నుంచి ఉంటున్నాడన్నా సరే నీ జరగకపోతే ఖాళీ చేయాలంటే సరే ఉంటానని మళ్ళీ చెప్పాను ఉండమన్నాడు, మీరు మళ్ళీ ఇంతలోకి ఖాళీ చేయమంటున్నారు, నాకు వచ్చే నెల 10 దాకా టైం ఇవ్వండి అని అడిగాను. నేను నిన్న రెంట్ కూడా ఇచ్చేసాను కదా, నెక్స్ట్ మంత్ 10వ తారీఖు దాకా ఆ టైం అయ్యేదాకా ఇవ్వండి ఉన్నాయండి, నేను 10,000 రూపాయలు సామాన్ తెచ్చుకున్నా అమ్మటానికంటే కుదరనంటే కుదరదు, నువ్వు ఖాళీ చేయాల్సిందే, నేను అవతల మాట ఇచ్చేసాను అన్నారు. చూడండి ఎంత బాధగా ఉంటుంది. 2 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇలాగే కఠినంగా మాట్లాడారు. 2 నెలలు టైం ఇచ్చి నెలకే సామాను రేపొద్దున రాత్రి ఖాళీ చేసేస్తే రేపొద్దున రంగులు వేసుకోవాలన్నారు. ఇట్లా మనిషిని ఇంట్లోంచి నెట్టేసినట్టు మాట్లాడితే అది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అనేది ఆలోచన చేసుకోవాలి అందరం కూడా. అయితే ప్రతి నెల వాళ్ళు ఎప్పుడు రెంట్ అడిగిన కరోనా సమయంలో చాలామంది షాపులు రెంట్ తీసుకోవాలి, ఆ టైంలో కూడా నేను రెంట్ ఇచ్చాను. ఇంకా నాకు మనసు ఇరిగిపోయింది, ఇంకొద్దు, ఇంక ఈ పని వద్దు, ఈ పక్కన చేరిన వాళ్ళు షాప్ మీద కావాలంటున్నారు, వాళ్ళకి మనకు గొడవ వద్దు, ఇక నాకు పని ఎదురు ఉన్నోళ్ళు నాకు పని ఇవ్వకుండా ఎదురిచ్చా వేరే సాటి ఇస్తున్నారు, నాకు వచ్చే ఖాతాలు వెళ్ళిపోయినాయి, ఇంకా నేను విలువ లేకుండా ఇక్కడ ఉండకూడదు అనే ఒక నిర్ణయానికి వచ్చేసి మరి ఇంక వాళ్ళకి ఇంకా ఖాళీ చేసేసి ఫోన్ చేసి తాళం తీసుకుపోయి నేను 4-5 సార్లు ఫోన్ చేశాను, మేము అవసరం లేదులే తాళాలు తీసేసి వదిలేసిపోమన్నారు. సరే నాకు ఒక అడ్వాన్స్ ఇచ్చాను కదా, అడ్వాన్స్ డబ్బులు ఏమైనా ఇస్తారో ఎదురు చూశాను. సరేలే ఇంకా వాళ్ళు దానికి కూడా రెస్పాండ్ అవ్వలేదు. సరే అడ్వాన్స్ 2,000 రూపాయలు లేదు, మనం ఇన్ని సంవత్సరాలు ఉన్నాం, సరే దాన్ని ఏముందని చెప్పి నేను వదిలేసి వచ్చా. ఇంకా మనం వాటిని కూడా మనం ఎవరితో గొడవ పడే స్వభావం కాదు, ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా, మంచిగా వెళ్ళిపోవాలని చెప్పి వచ్చేసిన తర్వాత కొన్ని రోజులు ఆలోచన చేశాను ఎక్కడైనా షాప్ పెడదామని. నా సామాను కూడా పెట్టిన వాళ్ళ ఈ మెకానిక్లు ఎవరు కూడా మన అవసరం ఎవరికి లేదు. అంతకుముందు నా షాప్ ఉన్నప్పుడు నాతో బాగా పలికేవాళ్ళు, షాప్ తీసేయంగానే నా చేత రెగ్యులర్ పని చేసుకునే వాళ్ళు ముఖం సాటేశారు. ఇంకా మన అవసరం ఇక్కడ లేదులని చెప్పి నేను ఆ సామాను కూడా ఒక 2 నెలలు చూసి రిటర్న్ ఇచ్చేసాను. వాటి మీద ఒక 4,500 నష్టం వచ్చింది, అయినా రిటర్న్ ఇచ్చేసి ఆ సామాన్ రిటర్న్ ఇచ్చేసి ఇంక నేను నా యూట్యూబ్ నేను చేసుకుంటున్నా. భగవంతుడి దేవల్ల ఒక 1-2 నెలలు అయితే నేను ఆలోచన చేశాను మళ్ళీ ఎక్కడన్నా పెడదామా ఏంటి, ఎవరైనా అడిగి పెడదామని. కానీ ఎవరు నన్ను అడగలేదు, సంప్రదించలేదు మళ్ళీ పెట్టమని అవసరం ఉందని. కానీ సరే ఇంక నేను యూట్యూబ్ మీద ఫోకస్ పెట్టా. దేవుడి దేవల్ల నేను షాప్ కాల్ చేసిన తర్వాత ఈ 3 నెలల నుంచి రెగ్యులర్గా యూట్యూబ్ పేమెంట్ వస్తుంది. నా యూట్యూబ్ సబ్స్క్రైబర్ సపోర్టు, లైవ్లో సూపర్ చాట్ల వల్ల కానీ ఏదైతే నాకు పేమెంట్ అయితే నెల వస్తుంది. ఇక నేను ఇంక ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. నాకు ఒక 4 రోజుల క్రితం నేను ఆ షాప్ కాడికి పోతే ఆ షాప్ తీసుకున్న అతను, అంటే పక్కన రూమ్ అతను తీసుకున్నాడు కదా, నేను ఇక్కడ షాప్ పెట్టాలని ఈ రూమ్ కూడా తీసుకున్న మాట వాస్తవేను, కానీ నాకు ఈ రూమ్ తీసుకున్న తర్వాత నాకు అంతగా అనిపించలేదు, నేను ఉన్న రూమే నాకు మళ్ళీ సెట్ అయిపోయింది అని అన్నాడు. అంటూ అతను ఒక మాట అన్నాడు, ఏమంటే నీ దరిద్రం నేను తగిలించుకున్నా అన్నాడు. అదేంటండి, మీరు నన్ను ఖాళీ చేయించి మీరు రూమ్ కావాలని ప్రెజర్ చేసి వాళ్ళు ఓనర్ గారిని అడిగి వాళ్ళు ఓనర్ గారే మీకు ఇస్తున్నానని చెప్పి నన్ను ఖాళీ చేసి మీకు ఆయన చేరి 15 సంవత్సరాలు, నేను చేరి 27 సంవత్సరాలు అయినా ఇక్కడ ఎవరు బలం అయితే వాళ్ళదే కదా ప్రభావం, పలుకుబడి బలాన్ని పనిచేస్తుంది కదా, మీ బలాన్ని చూపించారు. సరే ఏదైనా నేను బలహీనుడిని, మీరు ఇంకా బలవంతుడు తలుచుకుంటే సామాన్యుడు ఏముందని చెప్పి వెళ్ళిపోయాను. వాళ్ళు కూడా ఖాళీ చేయమన్నారు, మీ మాట చెల్లుబట్టింది కదా. ఇక రూమ్ నా దరిద్రం మీకు ఎట్ట తగిలించుకుంటారు, ఒకరి దరిద్రం ఒకరి అదృష్టం ఒకరు తగులుకుంటుందా, మీరు కావాలని కోరారు, వాళ్ళు ఖాళీ చేయించారు, ఉండటానికి లేదన్నారు. ఇప్పుడు మళ్ళీ నిన్న నా మీద చేస్తే అట్ట మళ్ళీ నీ దరిద్రం నేను తగిలించుకున్నాను అని అతను బాధపడతా ఉన్నాడు ఆ రూమ్ తీసుకున్న అతను. సరే అది అయిపోయింది. నేనేమన్నానంటే మీరు 10 మందికి పని ఇచ్చేవాళ్ళు, ఒక 20 మందికి పని ఇస్తారు అతను, 10-15 మందికి, దాదాపు ఊళ్ళో 3-4 షాపులు ఉండే, పెద్ద షాపులే ఉండి, మీరు 10 మందికి పని ఇచ్చేవాళ్ళు, మీరు లక్షణంగా ఉండాలండి, మీరు బాగుండాలి, మా వానరమ్మ గారు మనకి రూములు ఇచ్చిన వానరమ్మ గారు కుటుంబ సభ్యులు వాళ్ళు కూడా బాగుండాలి. ఎందుకంటే ఏరు దాటిన తర్వాత తెప్పతెగలేయకూడదు కదా. 27 సంవత్సరాలు నేను ఉన్నా, నా కెరియర్ స్టార్ట్ అయింది ఆ రూమ్లో మా బాబాయ్ దగ్గర నుంచి మానుకోంగానే. సరే కష్టం నష్టం అనేది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళు 27 సంవత్సరాలు నన్ను ఉన్నిచ్చినందుకు వాళ్ళు కూడా బాగుండాలి, మీరు బాగుండాలి, ఇంక నేను అట్ట ఈ పని మానుకున్నా కదా, మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అన్నీ చెప్పేశాను. చెప్పి నేను ప్రశాంతంగా అందరితో బాగానే మాట్లాడుకున్నాను. ఇంకా నేను ఖాళీ చేశాను, అయిపోయింది. ఇంక మనం మామూలుగా మాట్లాడుకుందాం, ఒకరి మీద ఒకరికి మనకి ఎందుకు ద్వేషాలు, ఇవి మనకు మంచిది కాదు కదా. సో మనం అందరం ఒక సెంటర్లో ఉన్న వాళ్ళే ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏమైంది, రూమ్ లేదనే కానీ నేను ఈ సెంటర్లోకి రోజు వస్తున్నా, కూర్చున్నా, మీ అందరితో మాట్లాడుతున్నా, నాకు అసలు పని లేదు వాస్తవంగా. మీ పుణ్యం అంట, మీరు చూపించిన దారి వల్ల నాకు యూట్యూబ్ అనే ఒక మార్గంని డెవలప్ చేసుకున్న రూమ్ ఖాళీ చేసిన తర్వాత పేమెంట్ కూడా యూట్యూబ్లో నాకు ఈ పని మీద వచ్చే సంపాదన కన్నా ఎక్కువ వస్తుందని వాళ్ళందరితో ఆ మాట చెప్పాను. నేను వచ్చేసాను. నేను రెగ్యులర్గా పోతుంటాను అక్కడికి, ఇక్కడ ఊరిని మనం తప్పంటం వల్ల. కాకపోతే ఈరోజు ఉదయం మాకు ఆ ఓనర్ గారు ఫోన్ చేశారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంది వీళ్ళు ఫోన్ చేశారు ఈరోజు ఉదయం అనుకున్నాను నేను.
ఇంకా ఫోన్ చేస్తే మా మంచి చెడ్డ అంత అడిగింది. ఊర్లో ఉండవా అయ్యా? లేకపోతే ఏదైనా ఊరు వెళ్ళారా? ఏం చేస్తున్నారంటే, మేడం గారు నేను మీ రూమ్‌లో ఉన్నప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి నాకు పని లేదు మా అమ్మగారు పోయినప్పటి నుంచే. నేను అంతకుముందే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మీరు పోయినసారి ఖాళీ చేయమన్నప్పటి నుంచే. నేను దేవుడి దయ వల్ల యూట్యూబ్‌లో నాకు పేమెంట్ వస్తుంది. మా అమ్మాయి శారీ బిజినెస్ చేసుకుంటుంది. మా అబ్బాయి జాబ్ చేసుకుంటున్నాడు. భగవంతుడి దయ వల్ల, మీ దయ వల్ల మేము బాగానే ఉన్నాం. మీ అందరి మంచి మనసుల అభిమానం వల్ల. మీరు నాకు చేసిన మేలు ఏంటంటే సడన్‌గా ఖాళీ చేయడం వల్ల నాకు దేవుడు మంచి మార్గాన్ని చూపించాడు. ఇక నాకు వచ్చి ఒకరోజు వస్తే 4 రోజులు లేని పని, ఈ రెంట్ ఎట్టగట్ట నిరంతరం ఆలోచన చేస్తా బాధపడతా కూర్చున్న రూల్ మీ అందరి దయ వల్ల, ఆ పక్కన అతని ప్రెజర్ వల్ల కావచ్చు, మీరు అర్జెంటుగా ఖాళీ చేయమనొచ్చు, నాకు ఎదురు పనిచ్చే వాళ్ళు పక్కకు తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ కలిసి వచ్చి మీ అందరి దయ వల్ల నేను హ్యాపీగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు కూడా బాగుండాలని కోరుకుంటాను. అంటే సరే థ్యాంక్స్ అయ్యా అని చెప్పింది. దేవుడు నీకంతా మంచిగా చేస్తాడయ్యా అని చెప్పింది. ఇప్పుడు మనం ఎంతో మంచిగా ఉండబట్టే కదండి మళ్ళీ మనకు ఫోన్ చేసి మాట్లాడింది. 27 సంవత్సరాలు నేను ఆ రూమ్లో ఉన్నా. వాళ్ళు ఖాళీ చేయమంటే 3 రోజులు ఖాళీ చేసి రూమ్ ఇచ్చి ఇచ్చారు. అందువల్లే ఈరోజు నాతో మంచిగా మాట్లాడారు. నా పక్కన నన్ను ఖాళీ చేపించిన రూమ్ అతను కూడా కావాలంటే మళ్ళీ తీసుకోమన్నాడు. అయినా నాకు వద్దయ్యా, ఇంకా నాకు అవసరం లేదు, నేను ఈ పని మానుకున్నాను చెప్పాను. అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవస్తు. మన చేతుల్లో ఏముందండి? ఖాళీ చేయించడానికి వాళ్ళు ఎవరు, ఖాళీ చేయడానికి మనమెవరు? ఇదంతా మనం కొంతకాలం ఆట ఆడటానికి వస్తాం ఈ భూమి మీదకి. అంతా పైవాళ్ళు ఇలా కాలం ఆడే ఆట. అది నాకు 4 నెలల 3 నెలల 15 రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి నన్ను పరామర్శించారు మా ఓనర్లు. తీరా కనుక్కుంటే ఏం లేదయ్యా, ఎలా ఉన్నారు ఏందని కనుక్కోవడానికి ఫోన్ చేసాం, ఎందుకో గుర్తుకొచ్చారు ఇవ్వాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇదన్నమాట పరిస్థితి. ఇది ఈరోజు వీడియో. నేను ఆందోళన పడిందేం కాదు. నేను అందరితో మంచిగా ఉండడం వల్ల నా మంచి అక్కడికి వచ్చి వాళ్ళు నాకు ఫోన్ చేసి మంచిగా మాట్లాడారు. మా రూమ్ ఓనర్లకి నేను థ్యాంక్స్ చెప్పడం జరిగింది. నా పక్కన రూమ్ తీసుకున్న వాళ్ళు కూడా బాగుండాలని కోరుకోవడం జరిగింది. ఆ సెంటర్లో ఉండే వాళ్ళందరూ నాకు పని ఇచ్చే వాళ్ళు కూడా వాళ్ళు చేసే పని పక్క తీసుకోవడం వల్ల కూడా నాకు మేలు జరిగింది. వాళ్ళు కూడా బాగుండాలని కోరుకున్నారు. నేను రెగ్యులర్గా అందరితో టచ్లో ఉన్న అందరితో మాట్లాడుతున్నాను. మనం ఎక్కడన్నా ఉన్నాము వెళ్ళామంటే మనం పోయిన తర్వాత కూడా మన గురించి మంచిగా మాట్లాడుకునేటట్టు ఉండాలి. మనం ఒకరు బలవంతంగా పంపిస్తే మనం పోయేది కాదు, ఒకరు ఉండమంటే మనం ఉండేది కాదు. కాలం ఆడుతుంటుంది ఆట. ఆ కాలం ఆడే ఆటలో అందరం ఆటగాళ్ళమే. అది ఒకసారి మంచిగాను ఒకసారి చెడుగాను ఉంటుంది. మంచి వచ్చినప్పుడు భగవంతుడు నువ్వు ఉండవని, చెడు వచ్చినప్పుడు భగవంతుడు అన్యాయం చేసేవని అనుకుని నిందలు వేరే వాళ్ళ మీద మోపడం మంచిది కాదని నేను తెలుసుకున్న సత్యం అనమాట. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బై బై.